హాయ్ అందరూ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నేను ఇవాళ అయితే గుత్తొంకాయ కర్రీ ట్రై చేస్తున్నా. ఒక 1/2 kg నల్ల వంకాయలు తీసుకొని వాటిని మధ్యలోకి చీరి 4 కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ వండుకోవడానికి మసాలా ప్యూరీ ప్రిపేర్ చేద్దాము. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 కప్పు జీడిపప్పు ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, నువ్వులు కూడా వేసుకోవచ్చు. కానీ జీడిపప్పు వేస్తే మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం మనం జీడిపప్పు వాడుతున్నాము. నువ్వులు, గసగసాలు ఇంకా అలాంటివి ఏవైనా మసాలా ఐటమ్స్ కావాలంటే కూడా వాడుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము. తర్వాత ఇప్పుడు మసాలా ప్యూరీకి గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. దాంట్లోకి పెద్దగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, నార్మల్ ఫ్రై చేసుకున్నా చాలు. తర్వాత అందులో కొన్ని బగారాకులు కూడా వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాతో పాటు యాడ్ చేయాలి. అందులోకి కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాని లోపలికి పెద్ద ముక్కలుగా కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేసుకొని అన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ మాత్రం చాలా స్మూత్గా రావాలి. అలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ముందుగానే ప్లేన్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ అలా ప్లేన్ డీప్ ఫ్రై చేయడం వల్ల మనకు పచ్చి వాసన వస్తుంది, పచ్చి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దానికోసం మనం ఇప్పుడు ఏదైతే ప్యూరీ మిక్సీ పట్టామో దాన్ని అందులో యాడ్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేస్తే మనకు లోపల కూడా పచ్చిగా వాసన రాదు, పచ్చిగా టేస్ట్ రాదు. ఇలా అన్ని వంకాయల్లోకి ఆ ప్యూరీని యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, ఎంత కావాలంటే అంత ఆయిల్ పోసుకొని దాంట్లోకి వంకాయలన్నీ యాడ్ చేయాలి. అప్పుడు అవి మంచిగా మగ్గుతాయి అన్నమాట. లోపల మసాలా కూడా మంచిగా ఉడుకుతుంది వంకాయలతో పాటు. ఇలా ఆయిల్లో బగారాకు వేసుకొని మనం ప్యూరీతో పెట్టిన వంకాయలన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఒక సైడ్ ఉడకనివ్వాలి. తర్వాత మెల్లమెల్లగా ఒక సైడ్ తిప్పుతూ ఇంకొక సైడ్ కూడా అలాగే ఉడకనివ్వాలి. అలా 4 మూలలు ఉడికితే మనకు లోపల ఉన్న ప్యూరీ అంతా వంకాయలకు మంచిగా పట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట. చూస్తున్నారా, ఇలా వంకాయలు మనకు 4 మూలలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మనకు మిగిలిన ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ప్యూరీతో ఫ్రై అయినాయి కాబట్టి అవి మంచి టేస్ట్ వస్తాయి. ఫైనల్గా ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికిపోయి లాస్ట్కి పైకి నూనె తేలినప్పుడు మనకు కూర అయితే రెడీ అయిపోయినట్టు. అప్పుడు కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. వేడి గుత్తొంకాయని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.